హలో అందరికీ, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తిరు. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ కిచిడి, అది ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. చక్కగా మార్నింగ్ ఈజీగా తక్కువ టైంలో అయిపోయే ఒక కంప్లీట్ లంచ్ బాక్స్ రెసిపీ. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందు రోజు నైటే బఠానీలు నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేవగానే 2 కప్స్ బియ్యం, 1 కప్ పెసరపప్పు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ తీసుకుని ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర, సాజీర, బిర్యానీ దినుసులు మొత్తం యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని జీడిపప్పు యాడ్ చేసుకుని వేయించుకోవాలి. కిచిడీలోకి నేను తీసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఆలు, గోరుచిక్కుళ్ళు 2 తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, మీ దగ్గర ఉంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక టమోటా, పాలకూర కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పాలకూర ప్లేస్లో తోటకూర కానీ మెంతికూర కానీ యాడ్ చేసుకోవచ్చు. బఠానీ, స్వీట్ కార్న్ కూడా నానబెట్టుకున్నాను కదా, వీటితో పాటు ఇవి కూడా యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. బంగాళదుంప, క్యారెట్ మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఈ 2 తప్ప మిగిలినవన్నీ ఊరినే మగ్గిపోతాయి. ఇవన్నీ మగ్గేలోపు పన్నీర్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన కడాయిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకుని చూసారు కదా ఎలా మగ్గినవో. ఇప్పుడు ధనియాల పౌడర్, కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం 2 కప్స్, పెసరపప్పు 1 కప్, అంటే మొత్తం 3 కప్స్ కదా. ఇప్పుడు 6 కప్స్ వాటర్ పోయాలి. అంతకంటే ఎక్కువ పోస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా పొడిపొల్లాడుతూ రావాలి రైస్ కిచిడి అనేది. ఇలా ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. అంటే ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేసుకుంటే ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఒకచోటే ఉండకుండా రైస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేసుకుని 5 మినిట్స్ తర్వాత విజిల్ పెట్టుకుని ఉడికించుకోవడమే. చూసారా, 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుంటే ఎంత పొడిపొల్లాడుతూ వచ్చిందో చూసారా. ఇప్పుడు పైన పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసుకుని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవడమే. దీనికి సైడ్ డిష్గా పెరుగు చట్నీ, ఆనియన్స్ నంచుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చక్కటి కంప్లీట్ లంచ్ బాక్స్ రెసిపీ. చాలా ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది, హెల్దీగా కూడా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశాం కాబట్టి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసేశారు కదా, ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని.